భర్త మృతిపై మీకున్న అనుమానం ఏంటి? నా భర్త మృతిపై అనుమానం ఏమా కాలికి చిటికినేల కాడ దెబ్బ తగిలింది. అది దెబ్బ తగిలింటే కనుక కాలు తీసేస్తాము కడపకు రావాలంటారు. పులిందల హాస్పిటల్కి పోయింటే కాలు తీసేస్తాం కడపకు పంపలేరు. కడపకు పంపంటే నేను షుగర్ లేదు ఏం లేదు కాలు తీసేస్తాం పరిస్థితి ఎదుర్కొంది అని పోలీసు వాళ్ళు డాక్టర్లు ఎట్ట మాట్లాడుకున్నారో నాకే తెలుసు. డాక్టర్లతో పోలీసు వాళ్ళు మాట్లాడినాక నా దగ్గరికి వచ్చి మాటికి పోవాలమ్మా ఇటుకు పోవాలమ్మా కడప పులిందల హాస్పిటల్ ఉంటే పులిందలకు తీసుకుపోతే మెడికల్ కాలేజీలో పులిందలకు తీసుకుపోతే అక్కడ సర్జరీ చేసి 1000 రూపాయలు తీసుకున్నారు. ఆటోవానికి 700 కట్టినా. ఏంటికి మళ్ళీ ఇంటికి మళ్ళీ పులిందలకు మళ్ళీ హాస్పిటల్కి పోవాలన్నారు. బాగుండేటువంటి మళ్ళీ హాస్పిటల్కి ఎందుకు తీసుకుపోవాలా? మా ఇంట్లో చేర్చండి బతికినాలు వండి పెట్టుకున్నాం. హాస్పిటల్కి ఎందుకంటే నా మీద పగ పట్టినారు పోలీసు వాళ్ళు. దీని వెనక ఎవరున్నారు అనుకుంటున్నారమ్మా మీరు? ఎవరు దీది వెనకనా? ఎవరు లేరు మాకు వెనక. చావు వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు? సాగు వెనకనా? సాగు వెనక ఏమి అంతా కొట్టి కీళ్ళు కొట్టారు. కొట్టి 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 ఏమి ఢిల్లీకి తీసుకుపోయి కడపకు తీసుకొచ్చిరి జమ్మలవాడకు తీసుకుపోయి కొట్టి 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 7 కిలో అవి విచ్చవికండి తెలుస్తుంది. అంటే సిబిఐ పోలీసులు కొట్టడం వల్ల ఈ రోజు నీ భర్త కొట్టి 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 మంచికి నిలబడడానికి శక్తి లేదు, కూర్చోనికి శక్తి లేదు. మీ ఆయన ఏం తప్పు చేయకపోయినా కూడా ఎందుకు కొట్టినారమ్మా? ఎందుకు ఎవరు అడిగేది? అది ఎవరు అడిగేది? మా ఇంటి కాడికి వచ్చిన పోలీసు వాళ్ళు నేను అన్నమాట అడుగుతానా. అడిగితే ఇంకా ఏం మా డ్యూటీ లేచింటే మేము వచ్చినాం, మేమేం చేయాలమ్మా? మా డ్యూటీ లేచింటే మేము వచ్చినాం. ఇదే మాట. మీ భర్తను కొట్టడానికి గల కారణాలు అయితే ఎవరు దానికి సమాధానం అయితే చెప్పట్లేదంట. ఎవరే కానీ మాట నోటించి పోలీసు వాళ్ళు కూడా ఎస్పీ డిఎస్పీ కూడా నేను కడపకు ఫోన్లు చేస్తాం. మా పులిందల స్టేషన్లో వాళ్ళ దగ్గరికి పోతా. ఏం సార్ మా పరిస్థితి అది ఎట్టెట్టా ఏం కదా అని. సరే మా ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటారు? అవుతాను కోరు మా చచ్చిపోయినాక ఏం కోరకాలి చెప్పు? చచ్చిపోయినట్టు కదా ఏం కోరకాలా మేము? మీ భర్త ఎంతకాలం ఉన్నారు మా మంచంలో? మా 3 నెలలు అవుతుంది. 3 నెలలు. 3 నెలల నుంచి మంచంలో ఉన్నాడు. మంచంలో ఉన్నాడు.